హాయ్ అందరికీ పానీపూరి చాట్ ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం 6 గంటల పాటు నానబెట్టుకున్న గ్రీన్ బఠానీని తీసుకోండి. 2 బంగాళదుంపల్ని కట్ చేసేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసేసుకోండి. 3 విజిల్ వచ్చేసాక ఇప్పుడు మనం వీటిని బంగాళదుంపల్ని పైన పొట్టును తీసేసుకొని మెదుపుకొని పక్కకు పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె, సన్నగా తరిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని సాఫ్ట్గా మగ్గిపోయాక టమాటాలు కూడా వేసుకొని సాఫ్ట్గా మగ్గించేసుకొని మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ని, అలాగే దీంట్లో పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు, కారం వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. కొంచెం దగ్గర పడిపోయాక దీంట్లో కొత్తిమీర జల్లేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. పూరీలు చేసుకోవడానికి మనకి ఇట్లాంటివి రెడీమేడ్గా దొరుకుతాయండి. వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసేసుకుంటే పూరీలు అనేది ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి. తర్వాత వీటిని మిక్సింగ్ బౌల్లోకి క్రష్ చేసేసుకొని వేసుకోండి. చాట్ మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసేసుకొని పైన మళ్ళీ క్రష్ చేసేసుకున్న ఈ పూరీని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా